నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం రాకాసిపేటలో గల శ్రీ భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో మార్కండేయ స్వామి జయంతోత్సవంను పద్మశాలి సంఘం తరపున ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ఉదయం నుంచే అర్చనలు, అభిషేకాలు, మంత్ర పుష్పాంజలి, మంగళ నీరాజనాలు, స్వామివారి మూర్తికి డోలారోహణం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మార్కండేయ ఆలయ చైర్మన్ గంగారాం మాట్లాడుతూ, మార్కండేయ జయంతి సందర్భంగా ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ, ప్రజలందరికీ స్వామివారి కృపాకటాక్షాలు కలగాలని ఈ కార్యక్రమానికి సహకరించిన కమిటీ సభ్యులకు, పద్మశాలి తర్పాల సభ్యులకు, గ్రామ కమిటీ సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కండేయ మందిర చైర్మన్ గంగారాం, పాలక కమిటీ సభ్యులు శంకర్, సత్యానంద, రాజు, పద్మశాలి సంఘాల తర్పాల అధ్యక్షుడు రాజు, విఠల్, పద్మశాలి పట్టణ అధ్యక్షుడు సంతోష్, వారి పాలక మండలి, వీడీసీ చైర్మన్ సాయన్న, వారి పాలక మండలి, ఆలయ ప్రధాన అర్చకులు రాచప్ప, అర్చకులు శివకుమార్, వినోద్ తదితర ప్రముఖులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నక్కాస్పేట గ్రామం మార్కండేయ మందిరం ఈ 2020 నుండి 2020 నుండి పునర్నిర్మాణం చేసేసి ఈ 5 సంవత్సరాల నుండి కంటిన్యూగా భక్త మార్కండేయ జయంతి కంటిన్యూగా చేయబడుతుంది. ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమాలు, మరి అర్చనలు, తర్వాత అభిషేకాలు అన్నీ చేయబడుతున్నాయి. ప్రతి సంవత్సరము 5 సంవత్సరం నుండి కంటిన్యూగా నడుస్తుంది. కాబట్టి అందరూ గ్రామ కమిటీలు, మన పద్మశాలి రెండు తరపులు, మన టౌన్ సంఘాలు అందరూ కలిసి సహకారం ఇట్ల మాకు ఈ యొక్క కార్యక్రమం కరెక్ట్ జరగబడుతుంది. కాకపోతే మీరందరూ ఇలాగనే జరగాలని కోరుకుంటున్నాం. జై మార్కండేయ. ఈ యొక్క భక్త మార్కండేశ్వర స్వామి యొక్క 2020లో ఈ యొక్క స్వామివారి ఆలయం పునర్నిర్మాణం అయింది. కాబట్టి ఆ రోజు నుంచి ఈ ధూపదీప నైవేద్యాలు నడుస్తూ ఉన్నాయి. కాబట్టి అలాగే ఇది 5 సంవత్సరాల యొక్క శ్రీ మార్కండేయ స్వామి వారి యొక్క జయంతి పరంగా ఈరోజు నిత్య అభిషేకాలు, అలాగే ఈరోజు యొక్క ఆ స్వామి వారి యొక్క పుట్టలే కార్యక్రమం కూడా ఉంది. కాబట్టి ఆ తర్వాత ఈ యొక్క అన్నప్రసాదం కార్యక్రమం కూడా ఈ యొక్క రాకాస్పేట వారి ఈ యొక్క భక్త మార్కండేశ్వర స్వామి ఆలయ కమిటీ తరపు నుంచి ఈ యొక్క అన్నప్రసాదం కార్యక్రమం కూడా జరిపించబడుతున్నది. అలాగే ఆ భక్త మార్కండేశ్వర స్వామి యొక్క ఈ యొక్క అన్నప్రసాదానికి భక్తులు అధికంగా విచ్చేసి స్వీకరిస్తున్నారు. అలాగే ఆ స్వామి వారి యొక్క కృప కూడా వారిపై ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.